గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మంచి కంటెంట్తో వచ్చాడు. సో సినిమా రాజమండ్రి ఒక గట్టు మీద వీళ్ళంటే గోదావరి బిడ్డలు అనమాట. సో స్టోరీ ఏంటంటే ఇసుక మాఫియా గురించి, ఒక ఎమ్మెల్యేల గురించి ఒకళ్ళొకళ్ళు పోటీ పడడం. అసలు ఏంటి స్టోరీ ఏంటి, ఇంటర్వెల్ దాకా ఏంటో అనుకున్నాం కానీ పిఠాపురం గుర్తొచ్చింది. 4వ తారీఖు రిలీజ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ సినిమాకి పిఠాపురంకి లింక్ ఏంటంటే పాలిటిక్స్ సినిమా, మొత్తం ఎమ్మెల్యేల గురించి. మళ్ళీ ఆ ఎమ్మెల్యేలకి ఓటింగ్లకి మొన్న జరిగిన 13వ తారీఖు ఎలక్షన్స్కి ఈ ఓటింగ్ కౌంట్లకి ఇప్పటికీ ఎంత టెన్షన్ పడుతున్నామో ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా అదే అనిపించింది. ఓకే, బాగుంది సినిమా. సో మధ్యలో కొంచెం ల్యాగ్ అనిపించింది కానీ ఈ విశ్వక్సేన్ గారు అంతకుముందు చేసిన సినిమాల కన్నా పర్ఫార్మర్గా చాలా బాగా చేశాడు. యాక్టింగ్ అయితే మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యాడు అనుకోవాలి. అంటే స్టోరీ బట్టి అలా ఉందో తెలియదు కానీ ఇందులో ఒక స్లాంగ్, అంటే చాలా మంది ట్రైలర్ చూసి తెలంగాణ స్లాంగ్ ఉంది కదా, ఆంధ్ర సినిమా పేరు పెట్టుకున్నారు అన్నారు కానీ సినిమాలో అయితే మాత్రం ఆ స్లాంగ్, ఆ వెటకారం అవి బాగున్నాయి. సో ఎమ్మెల్యేగా గెలిచి ఏం సాధించాడు అంటే మనోడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏంటి తన స్టోరీ ఏంటని సినిమా చూస్తే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఎంతో కాదు, ఒక 3-4 మినిట్స్ ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే లాస్ట్ ఎమ్మెల్యే ఎవరు అనేది సినిమా చూస్తే అర్థమవుద్ది. నిజమైన ఎమ్మెల్యే ఎవరో 4వ తారీఖు తెలుస్తుంది అనమాట. సో బాగుంది సినిమా, ఒక మంచి కంటెంట్. పర్ఫార్మెన్స్ అదే చెప్తున్నాగా, పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఇంతకుముందు యాటిట్యూడ్, తన బాడీ లాంగ్వేజ్, తన ఆ స్టైల్సే చూసాం కానీ యాక్టింగ్ అసలు ఎప్పుడు చూడలేదు మనం. సో ఇందులో చాలా చాలా బాగా చేశాడు చెప్పాలంటే. బాగుంది మ్యూజిక్, ఆర్ఆర్ బాగా చంపేశాడు చెప్పాలంటే. అంజలి క్యారెక్టర్ ఏంటంటే తన ఒక మంచి ఫ్యామిలీ, తను ఒక చిన్నప్పటి నుంచి పెరిగిన ఒక అమ్మాయి అనమాట. ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్ లాంటిది అమ్మాయి. సో ఒకటేంటి చెప్పాలంటే ఇంటర్వెల్ ఒక ఫైట్ ఉంటుంది, శివాలెక్కిపోతుంది నిజంగా చెప్పాలంటే, పూనకాలు వస్తుంది. రాధిక పిచ్చెక్కిచ్చేస్తుంది జనాల్ని. అసలు రాధిక వచ్చిందంటే చాలు, తన చీర కట్టుకున్న పిచ్చెక్కిపోతుంది, ఏ డ్రెస్ వేసుకున్న, ఏ సినిమాలో ఉన్నా కూడా తనకంటూ ఒక గ్లామర్ రోల్ ఇంకా జనాల దృష్టిలో ఉండిపోయింది అనమాట రాధిక. సో ఓవరాల్గా చెప్పాలంటే రాధిక తన పాత్రకి న్యాయం చేసింది. సో మన డీజే టిల్లు రాధిక కాదు, కొంచెం పద్ధతిగా ఉంది రాధిక ఇందులో. సో బాగుంది సినిమా. ఓవరాల్గా చెప్పాలంటే ఓకే సినిమా అంతే. అంటే మరి సూపర్ హిట్ అని నేను చెప్పను కానీ చూడడానికి బాగుంది. కొన్ని ఫైట్ సీన్లు అయితే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. గోదావరి మధ్యలో కొన్ని ఫైట్ సీన్లు వస్తాయి. టైగర్ అని ఫీల్ అనేది ఈ 4వ తారీఖు పాలిటిక్స్కి సినిమాకి లింక్ ఏంటో సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. పార్ట్ అంత ఓపిక లేదు భయ్య, చాలు ఇది ఒకటి సరిపోద్ది. ఓకే థ్యాంక్ అన్నా. చెప్తున్నా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మాస్ కా దాస్ కా బాస్, విశ్వక్సేన్ సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ. అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏమి యాక్షన్ సీన్స్, ఫస్ట్ హాఫ్ లో అయితే లారీలో ఒక సీన్ ఉంటుంది, ఫైట్ సీన్, అబ్బాబాబా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. నిజంగా చెప్తున్నా, ఫలక్నామా దాస్ నువ్వే బాస్. చాలా రోజుల తర్వాత సినిమాలు వచ్చినాయి, మళ్ళీ ఒకే రోజు ఇన్ని మూవీస్ రావడం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చూసిన, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. రాధిక మళ్ళీ వచ్చింది నా కోసం, అయితే నా కోసమే వచ్చింది అనుకుంటున్నా రాధిక అయితే. నిజంగా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో సీన్. ఒక సీన్ అయితే పోలీస్ స్టేషన్లో ఫైట్ సీన్ ఉంటుంది, ఏమి యాక్షన్ బ్రో. నిజంగా విశ్వక్సేన్ గారు అయితే చాలా అంటే చాలా గ్రేట్. మంచి మూవీ ఇచ్చిరు. బీజిఎమ్స్ అయితే కుమ్మి పడేసారు బీజిఎమ్స్ తో. అయితే అంజలి, నిజంగా అంజలి హీరోయిన్ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంది. హీరోయిన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి సీన్స్ ఉన్నాయి దీంట్లో, అయితే మంచి ఎంజాయ్ అయింది మూవీ అయితే. బీజిఎమ్స్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంజలి గారు అయితే పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది అన్న, నిజంగా సూపర్ మూవీ. మా విశ్వక్సేన ఊచ కోత తగ్గేదే లే. ఇది రా సినిమా అంటే. నాకు విశ్వక్సేన చాలా సినిమాలు చూసిన, ఇలాంటి సినిమా నా లైఫ్ లో చూడలేను. ఎందుకంటే మొన్న గామి ఏదో అయింది కానీ ఈసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కుమ్మి పడేసాడు ఊచ కోత. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఇది కదా సినిమా. ఇన్ని రోజులు థియేటర్ మూసేసారు కదా, ఈ ఒక్క సినిమాతో థియేటర్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. ఇన్ని నాకు చాలా బాగా నచ్చింది. ఇలా అంటే మా మాస్కా దాస్ని ఇట్లా మాస్ లుక్ లో చూడడం. ఇంకొకటి నేహా శెట్టి, అబ్బా ఏం చెప్పాను అవ్వ, ఆమె నడుమో ఉడుమో, ఆ నడుముకి చుట్టంలో చూసి పోగల. ఆమె ఎప్పటికీ సెక్సీ ఫిగర్ అయినా, అంతే హార్డ్ ఫిగర్ అంటే నేహా శెట్టి. అంజలి గారి క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉందన్న. ఆమె ఇలాంటి క్యారెక్టర్ చేస్తుంది అనుకోలేదు, చేసింది కదా. వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ మాత్రం మామూలుగా ఒకటే. బిగ్ ఫ్యాన్స్ అందరికి చెప్తున్నా, బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టినాం. ఎంతమంది ట్రోలింగ్ చేయండి, నా కొడుకులు ట్రోలింగ్ అందరికి చెప్తున్నా. ఎవరు ట్రోలింగ్ చేస్తాడు చేయండి, ఈసారి మాత్రం తగ్గేదేలే. బ్లాక్ బాస్టర్ ఇట్టు, జై బాలే. ఇంకోటి మన బాలేబాబు ట్రోలింగ్ చేసిగా మందు పాట. అరే మీకు పని పాట లేకపోతే ఎవరిలో ట్రోలింగ్ చేస్తారు. బాలేబాబు ఉచ్చి పడేస్తాడు, మ్యాన్స్ హౌస్ గుద్దుతాడు. కానీ ఆ రోజు మీరు ట్రోలింగ్ చేసిగా సినిమా చూడండి, జై బాలయ్య. ఏమన్నా ఇంకో సినిమాలో ఉంది ఒకటే ఒక లిప్ లాక్. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్. మీ మెంటల్ చేసేసిండు సినిమాలో. బాబా ఏమన్నా
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్రో. విశ్వక్సేన్ అన్న డై హార్ట్ ఫ్యాన్ గా చెప్తున్నా. సినిమా బ్లాక్ బస్టర్. ఎవడన్నా ట్రోల్ చేసిన అనుకో అంది పగులుతుంది కిందిది, అంతే. ఇంకేం చెప్పనికే రాదు. సినిమాలు ఏం లేవు, ఆ వచ్చిన సినిమాలన్నీ తెంగినాయంటారు పబ్లిక్. ఇది ఇంకా ఒకటే సినిమా హిట్ అంతే. ఇంకా ఈ సినిమాలో ఉంది ఒక లిప్ లాకు, ఈ సినిమా హిట్ అని పబ్లిక్ టాకు. విశ్వక్సేన్ అన్న ఈ సినిమాలో రాకు ప్రతి ఒక్క సినిమా లవర్ సినిమాని చేస్తాడు సీన్. ఏమన్నా సినిమా తీసిండు భయ్యా మా అన్న విశ్వక్సేన్. థ్యాంక్ యూ అన్న. సినిమా మెంటల్ ఉంది, కోమా ఉంది. ఈ అన్న చెప్పినట్టు ఊచకోతనే పబ్లిక్ చూస్తూ ఉంటే నరాలు మిగిలిపోతున్నాయి తెలుసా. సినిమా అట్లుంది చూస్తే ఇంకో ఇట్లా అయిపోతున్నాయి. ఇది పట్టుకో చెప్తాను. ఇది పట్టుకో. సినిమా గురించి ఏమైనా చెప్పాలంటే సినిమా చూడు, మెంటల్ అంటే మెంటల్ ఉంది సినిమా. కోమా భయ్యా కోమా ఉంది సినిమా. అంటే ఇలాంటి సినిమాలు ఇంకా రావు ఇంకంతే. ఎందుకంటే ఈ నెలలో సినిమాలు రిలీజ్ మూతపడ్డ థియేటర్లు అన్నీ ఓపెన్ అవుతాయి. ఈ సినిమాతో హౌస్ఫుల్ అవుతాయి. పబ్లిక్లకు టికెట్లు దొరుకుతలేవు బయట. అది పబ్లిక్ టాక్. నిజంగా మజాక్ చేస్తలేను. ఇప్పుడే సినిమా చూసిన 300 కాదు భయ్యా, 1000 రూపాయలు పెట్టిన ఈ సినిమా చూడవచ్చు. ఎవరైనా సినిమా బాగాలేదు నరుకుతా, ఎవరైనా డైరెక్టర్ కనిపిస్తే నరుకుతా అలాంటి మాటలు అన్నారనుకో ఆడిని నరుకుతా. ఆడెవడైనా కానీ, ఆడు సీఎం కొడుకైనా కానీ పిఎం కొడుకైనా కానీ అంతే. సినిమా బ్లాక్ బస్టర్. ఇది రాసి పెట్టుకోరు. ఏమంటావు అంతేనా? ఆల్రెడీ నేను ఆర్టిస్ట్ అండి. చాలా బాగుందండి. మైండ్ బ్లోయింగ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు కన్ను ఇలా చూడడమే తప్పించి కళ్ళు మూసేది లేదు అక్కడ. ఇంకా ఇంటర్వెల్ నుంచి హాఫ్ టాక్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. బాగా సెంటిమెంట్ మాత్రం చాలా ఇక్కడ కొట్టేసిందండి. నేను కూడా ఏడ్ చేస్తాను ఆ సెంటిమెంట్ చూసి. సూపర్. తను ఆ వేషం వేసి కూడా తను నటించింది అంటే అసలు దానికి ఆమెకు చాలా హ్యాండ్స్ ఆఫ్ చేయాలి. చాలా అంటే చాలా చేయాలి. అసలు బూతులు ఎక్కడి అండి? ఇప్పుడు బయట జరిగేదే అవి, ఇంకా బూతులు ఎక్కడి? ఆమె వల్గర్గా అయితే మాట్లాడలేదు కదా, బాగానే మాట్లాడింది. తప్పుగా ఏం మాట్లాడలేదు. బయట ఇంకా తప్పుగా మాట్లాడతారు, మూవీలో అలా తప్పుగా మాట్లాడలేదు కదా. నేను మాత్రం సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా 5కి 5%, 100కి 100% ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. పాలిటిక్స్ మీద ఉన్నది. కాకపోతే అటు ఇటు ఇక్కడ కొట్లాడడము, ఫైటింగ్ చేయడము, మళ్ళీ అందరూ ఒకటిగా కావడము, ఇది ఇంకా బాగుంది. అలాగే ఉండాలండి. ఈ సినిమా చూసాక బయట వాళ్ళు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. నేనైతే అదే కోరుకుంటున్నాను. మూవీలో నచ్చింది అయితే నాకు సెంటిమెంట్ బాగా నచ్చింది. స్టార్టింగ్ సాంగ్ బాగా నచ్చింది. అతను హీరోయిన్కి ఇలా ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు కదా, యాక్టింగ్ లాగా చేసి మళ్ళీ లాస్ట్ కూడా అదే పెట్టారు కదా, అది ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే ఒకసారి యాక్టింగ్ చేసిన మనిషి ఇంకోసారి డైరెక్ట్ అక్కడ ఉపయోగించిండు కాబట్టి అది ఇంకా ఎక్సలెంట్ ఉంది. ఎవరికైనా అంతే అండి. ఇప్పుడు లవ్ చేస్తాము, స్టార్టింగ్ నుంచి లవ్ ఉండదు, ఎండింగ్కి బాగా లవ్ వస్తుంది. అది సూపర్. 100కి 100%. హీరోయిన్స్ చాలా బాగా చేశారు. హీరో ఇంకా ఎక్సలెంట్గా చేశాడు. బాగుందండి, చాలా బాగుంది. సినిమా బాగుందన్న, చాలా బాగుంది, నీట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక లెవెల్లో తీసుకెళ్లారు. అసలు లవ్ ట్రాక్ కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్, అంజలి గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నిజంగా ఫుల్ లెంత్ గా అంజలి క్యారెక్టర్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. అలాగే విశ్వసేన అన్న అయితే ఈ సినిమాలో మేనరిజం కానీ, ఇట్లానే మేనరిజం కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ అయితే వేరే లెవెల్ భయ్యా, అసలు మామూలుగా ఫైట్స్. అలాగే నిజంగా నేహా శెట్టి గారితో అయితే యాక్టింగ్ అయితే మామూలుగా అల్టిమేటెడ్గా ఉంది. తన గ్లామర్తో పాటు యాక్టింగ్ కూడా అల్టిమేటెడ్గా ఉంది. నిజంగా ఇద్దరు కాంబినేషన్ కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది. కాంబినేషన్ కూడా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది భయ్యా. నాకు తెలిసి నిజంగా 24 క్రాప్ సీరియస్గా పనిచేస్తే ఎలా ఉంటుందంటే అలా ఉంది సినిమా. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డిఐ కానీ, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. తర్వాతకి క్లైమాక్స్లో సాంగ్ మోగిపోద్ది అనే సాంగ్ కూడా చాలా బాగుంది. అంటే యూత్కి అయితే బాగా మాస్ మసాలా అన్నమాట. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది. అంటే ట్రెండింగ్లో కూడా ఉంది ఆ సాంగ్. విశ్వసేన అన్న గురించి చెప్పాలంటే ఒకటే, నిజంగా ప్రతి సినిమా కంటే ఈ సినిమా తన యాక్టింగ్ కానీ, డైలాగ్స్ కానీ ఇంకో లెవెల్ తీసుకెళ్ళి, అంటే స్టెప్ బై ఎదుర్కొంటూ వెళ్ళిపోతుంది. కానీ ఈ సినిమాకి నిజంగా బాలయ్య బాబు ప్రమోషన్ కానీ ప్రతిదీ కూడా హైలైట్ అనమాట. ప్లస్ అనుకోవచ్చు ఈ సినిమాకి. బాగుంది అన్న సినిమా ఓవరాల్గా. పాలిటిక్స్ అదే నా మెయిన్ పాలిటిక్స్. సినిమాకి సంబంధించి ఏంటంటే ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే అవ్వాలంటే ఎన్ని స్ట్రగుల్స్ పడుతుంది ఏందనే దాని గురించి తీసాడు. అంటే సినిమా గురించి చెప్పిన దానికన్నా సినిమా చూస్తూనే అర్థమవుతుంది. చాలా బాగుంది. అంటే ఒక మంచి చక్కటి మెసేజ్. ఆ రాజకీయాల వల్ల ఎలాంటి లైఫ్ అనేది కోల్పోతాం, రాజకీయాల వల్ల సొంత ఫ్యామిలీకి ఎంత పర్సనల్ ఫ్యామిలీ
కి ఎంత డిఫరెంట్ అనేది చూపించారు. సినిమా అయితే బాగుంది, ఒక మంచి మెసేజ్. కాకపోతే ఏంటంటే అది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సినిమా అంటే. ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా చూసి వస్తున్నా అన్న. నిజంగా మూవీ అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. విశ్వక్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా వీర లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇంతకుముందు విశ్వక్ సేన్ గారు ఇంతకుముందు చేసిన ఏ సినిమాల్లో అయినా సరే ఏదైనా ఒక కంటెంట్ మెసేజ్ ఏదో ఒక సరైన ఒక మంచి స్టోరీ సబ్జెక్ట్ ఎంచుకొని మనం ముందుకు తీసుకొని వస్తారు. ఈ మూవీ కూడా ఏంటంటే ఒక వన్ ఆఫ్ ది డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ కంటెంట్ తోని మనం ముందుకు తీసుకొని వచ్చారు. నిజంగా ఏంటంటే నాకు ఈ మూవీలో బాగా నచ్చిన సీన్ ఏంటంటే నీ మీదొట్టు అని చెప్పేసి ఒట్టేసేసి లాస్ట్కి కత్తి తీసుకొని ఒక్క పోటు పొడుస్తాడు భయ్యా. మామూలుగా అనిపించలేదు. ఆ ఒక్క సీన్కి థియేటర్లో విజిల్స్ తోని గూస్ బంప్స్. అసలు నిజంగా ఏంటంటే అరుపులు కేకలతో మారు మోగిపోయి థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఫ్యాన్స్ మొత్తం ఎగిరెగిరి గంతేసిరు భయ్య. అన్ని మంచి ఎలివేషన్ సీన్స్ అంతంత మంచి పాయింట్లు ఉన్నాయి. నిజంగా ఏంటంటే దాస్ కా దమ్కి అని అంటే ఏదో అనుకోవచ్చు, కానీ నిజంగా మాస్ కా దమ్కి దాస్ కా దమ్కి. అటు రౌడీలకు దమ్కి ఇస్తాడు, ఇటు మాస్ పరంగా చూసుకుంటే మాస్ ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. విశ్వక్ సేన్ గారికి నిజంగా ఏంటంటే ఆయననే సాటి, ఆయనకు ఎవరు లేరు పోటీ అనే విధంగా అసలు నిజంగా యాక్టింగ్ మామూలుగా లేదు భయ. వీర లెవెల్లో ఇరగదీసి పడేశారు. అసలు మూవీ స్టోరీ ఏంది, కంటెంట్ ఏంది, అసలు ఏంది అని చెప్పేసి మామూలుగా ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అండ్ కామెడీ ఎలివేషన్స్తో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్లో ఏంటంటే సాయి కుమార్ గారు ఎంట్రీ తర్వాత అసలు సినిమా ఏంది, సినిమా స్టోరీ ఏంది అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఓవరాల్గా చూసుకుంటే మూవీ పరంగా ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ మూవీ అన్న విశ్వక్ సేన్ గారి కెరియర్లో. కాకపోతే ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్లో హీరో నేహా శెట్టి గారికి అండ్ విశ్వక్ సేన్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న ఒక ఎమోషనల్ సీను నిజంగా అది ఒక గుండెల్ని పిండి పడేసింది, చాలా ఏడిపించేసాడు భయ్య. కానీ ఒక రకంగా అది ఎమోషన్ సీనే కావచ్చు, కానీ నేహా శెట్టి గారిని నిజంగా చాలా హైలైట్గా పైకి తీసుకెళ్లారు ఆ సీన్ పరంగా. ఓవరాల్గా చూసుకుంటే మూవీ ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్తా, కానీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పాను, కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఒక విశ్వక్ సేన్ గారి కెరియర్లో ఈ మూవీ కూడా ఒక హిట్ పడిందని చెప్పేసి చెప్పగలను. ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే 3.5 రేటింగ్ ఇస్తాను అన్న. ఎక్కడ కూడా ఆడియన్స్ ఎవరు కూడా డిసప్పాయింట్ అయ్యే అవకాశం లేదు. ప్రతి ఒక్కరు థియేటర్కి రండి, చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ. మరో జూనియర్ ఎన్టీఆర్ అబ్బా. నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ కదా, మరో జూనియర్ ఎన్టీఆర్ లాగా నాకు అనిపించింది. చాలా సీన్స్ నిజంగా వస్తంగా ఉంటాయి. నాకు ఆ సినిమా చాలా సీన్స్ చూసేటప్పుడు మనల్ని ఊహించుకున్నా. నాకు ఆంధ్ర వాళ్ళ నెక్స్ట్ సింహాద్రిలో అంటే సింహాద్రి మనం చూసేటప్పుడు కొత్తగా ఫస్ట్ టైం ఎలాగైతే మాస్ ఫీలింగ్ వచ్చిందో అలాంటి ఫీలింగ్ మాత్రం ఈ సినిమాలో విశ్వజయన్ చూస్తే మాత్రం నాకు అనిపించింది. అది ఆ ఫైట్స్, అలాంటి ఫైట్స్ చూసేటప్పుడే నాకు ఎందుకో ఆ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మైండ్లోకి వచ్చాడు. సినిమా బిఫోర్ విశ్వసేన సినిమాలకి దీనికి చూస్తే చాలా తేడా ఉంది, చాలా బాగుంది. ఎవర్రా డైరెక్టర్ అని నేను బుక్ మై షోలో చూసేటప్పుడు మ్యూజిక్ సింగర్ అనుకుంటా. సో ఎంత బాగా తీశాడు ఏంటి అని అనుకున్నాను. చాలా బాగా తీశాడు నిజంగా చెప్తున్నా. ఎగ్జామ్స్ తర్వాత, ఎలక్షన్ తర్వాత ఒక మాస సినిమా అబ్బా. విశ్వసేన్ని ఇంకొక అంటే మరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తున్నా నేను. నాకు అంత బాగా నచ్చింది. సాంగ్ కూడా బాగుంది. అన్నింటికి మించి ఆర్ఆర్ మాత్రం సీన్స్ తగ్గట్టు ఎలివేషన్ చేశారు, అవి మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అక్కడ ఉంది సినిమా, సెకండ్ హాఫ్ ఇలాగ అయ్యింది. సో ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగానే ఉంటే ఈరోజు ఇంకా థియేటర్లు అన్ని మిగతా సినిమాలన్నీ సర్దుకొని వెళ్ళిపోవాలి. ఈ సినిమా ఇంకో 2 వారాలకి ఆగాల్సిన పని లేదు. అంజలి క్యారెక్టర్ ఇప్పుడు వరకు చేసిన సినిమాలో కంటే ది బెస్ట్ క్యారెక్టర్. చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇది. కొన్ని సినిమాల్లో ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ పెద్దగా ఉన్నట్టు ఉంటుంది, ఏజ్ సరిపోదేమో అని అనిపిస్తుంది, కానీ ఇందులో చేసిన క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్ అనిపించింది నాకు. ఏం లేదబ్బా, ఒక్కటే ఇసుక మాఫియాది ఉంది. మనం అనుకుంటామే తప్ప ఈ ఫలానా పార్టీకి నోటీస్ చేసి తీసేదాన్ని మాత్రం ఎక్కడా అనిపించదు. సో ఎలాంటి పొలిటికల్ పార్టీలు కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మా కోసమే తీసారు కావాలని మీరు అనుకోవాల్సిన పని కూడా లేదు. పొలిటికల్గా ఎక్కడేం టచ్ చేయలేదు. నేను 3.5 ఇస్తున్నాను. 3. మీరు కెమెరా కట్టండి, నేను రివ్యూ కడతా. సినిమా బాక్స్ ఆఫీస్ మీద రావడం కాదు, దానికి రివ్యూ కూడా ఇంపార్టెంటే. సో లంకలో కత్తి కట్టినారు మన ఫలక్నుమా దాస్ పైన, బట్ హియర్ మనం రివ్యూ కడతా ఉన్నా. నేను రివ్యూ కడతా ఉన్నా. రివ్యూ నేనే షౌకత్ గాడే చెప్పాలి ఆ రివ్యూ. సో గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ కాదు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో విశ్వక్ సేన్ యొక్క యాక్షన్ ఏదైతే ఉందో, ఒకవేళ వేరే హీరో ఎవరైనా అయితే న్యాయం చేస్తాడో నాకు తెలియదు, కానీ విశ్వక్ సేన్ అయితే 100కి 100 రూపాయలు చేశాడు. సపోర్టింగ్ క్యారెక్టర్ మనకు బుజ్జి కాదు ఆయన అంజలి గారు కూడా సూపర్గా చేశాడు దానికి యాక్టరు. సో ఇదొక పొలిటికల్ కమ్ పదవి, అహంకారం, అర్థమైందా? పదవి ఒక మనిషిని ఎట్లా వాడుకోవడం. సో ఎన్ని యాంగిల్లో చెప్తే అన్ని యాంగిల్స్లో వస్తుంది. వావ్, సూపర్ గాయ్. సో ఎన్ని యాంగిల్స్ చెప్పినా అన్ని యాంగిల్లో స్టోరీ వస్తుందండి. స్టోరీ సూపరు. అండ్ పాటలు
పాటల కంటే స్టోరీ సూపర్గా ఉంది. అందులో మన విశ్వక్సేన్ యొక్క యాక్షన్ అయితే సూపర్. సో అందరూ ఆయనకి ఏదో టైగర్ అది ఇది కాదు. బాక్స్ ఆఫీస్ కా దాస్ ఎవరు అని అంటే మన ఫలక్నుమా దాస్. అబ్బా తల్లి లేపిన సినిమా అట్లే గిచ్చి గిచ్చి పడేశాడు. స్లాంగ్ అంటావా, మామూలు స్లాంగ్ కాదు. నేనైతే తెలంగాణ స్లాంగే కరెక్ట్ అనుకున్నా. గోదావరి స్లాంగ్ కూడా సినిమా బంపర్ ఎగిపోయింది. సో వెరీ నైస్ అండి. సో సినిమాలో 2 మిస్టేక్లు ఉన్నాయి. వ్యాన్ లో ఫైట్ జరిగేటప్పుడు 3 పెట్టెలు ఎగిరేస్తారు, కానీ ఫైట్ అయిపోయిన 30 పెట్టెలు వస్తాయి. దట్ వన్ ఇస్ మిస్టేక్. సో బుల్లెట్ కాల్చేటప్పుడు పొట్ట మీద ఉంటుంది యాక్చువల్గా అది, కానీ గుండెకు తగులుతుంది. దట్ వన్ ఆల్సో వన్ మిస్టేక్. సో ఆది గారి యొక్క స్క్రీన్ ప్లే, పేషెంట్ పైన బెడ్ నుంచి వెళ్ళిపోతే గ్లూకోజ్ బాటిల్ పట్టుకొని పోతాడు. దట్ ఈస్ ఆర్టిస్ట్ లక్షణమైనంటే అది. సో వెరీ విలేజ్ బ్యాక్ డ్రాప్ కదా, డ్రామా ఎలా ఉంది ఓవరాల్ గా? డ్రామా సో ఇట్ ఈస్ నాట్ ఏ డ్రామా అండి. అది దాని ఏమంటారు, రూల్ పదవి అహంకారం. దట్ ఈస్ ద సినిమా అంతే. ఏపీ పాలిటిక్స్ కి రిలేటెడ్ గా కంటెంట్ ఎలా ఉంది? కెమెరా మ్యాన్ హటా ఇన్కో. ఈ సినిమా ఇది సినిమా అంటే మళ్ళీ పాలిటిక్స్ పోతా ఉన్నాడు. మనం సినిమా గురించి మాట్లాడదాం. వాట్ ఇస్ దిస్? కత్తి కట్టండి ఇదా మీద, ఫస్ట్ కత్తి కట్టండి. ఎన్ని క్వశ్చన్స్ అది కూడా నేనే చెప్పుకోవాలా? యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. మీసాలు ఇట్లా తిప్పడం కాదు, ఇట్స్ ఓల్డ్ ఫ్యాషన్. ఇట్లా తిప్పడం ఇట్స్ ఫలక్నుమా దాస్ ఫ్యాషన్. అర్థమైందా? నైస్. అంజలి క్యా మాల్ హై యార్. అంజలి చూసేట్టే నరాలు జివ్వు అన్నాయి. కంట్రోల్ కంట్రోల్ వద్దు. రాధికక్క మోసం చేయలే. అర్థమైందా? మోసం చేయలే, మోసపోయింది రాధికక్క. ఈసారి మోసపోయింది సినిమాలో, ఏది మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. కానీ మాల్ అంటావా, అంజలి మాల్ అబ్బా వద్దు బ్రో. హీట్ ఎక్కువైపోయింది, బాడీలో హీట్ ఎక్కువైపోయింది. మళ్ళీ నేను పొదల చాట్లో పోవాల్సి వస్తుంది. కట్